వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో మొదటి టాపిక్ మనకి హైదరాబాద్లో ఐలైన్ స్టూడియోస్ని ప్రారంభించారు. మరి హైదరాబాద్లో ఐలైన్ స్టూడియోస్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే మార్చ్ 12, 2026 నాడు ప్రారంభించారు. మరి ఈ ఐలైన్ స్టూడియోస్ అనేది హైదరాబాద్లో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రి దుద్దిరాల శ్రీధర్ బాబుతో కలిసి ఈ స్టూడియోస్ని ప్రారంభించారు. మరి ఈ స్టూడియోస్ని ఈ కార్యక్రమంలో ఎవరెవరు అతిథులుగా వచ్చారు ఈ కార్యక్రమానికి అంటే మనకి సినీ నటుడు రానా దగ్గుపాటి, నిర్మాత దిల్ రాజు, ఈ ఐలైన్ స్టూడియోస్కి మరియు సిఇఓ జెఫ్ షాపిరో ఇతర ప్రముఖులు ఇందులో అతిథులుగా పాల్గొన్నారు. మరి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే హాలీవుడ్ హైదరాబాద్కి వచ్చింది అని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అంటే మొట్టమొదటిసారిగా నెట్ఫ్లిక్స్కి సంబంధించిన ఐలైన్ స్టూడియోస్ని హైదరాబాద్లో ప్రారంభించారు. కాబట్టి మరి నెట్ఫ్లిక్స్తో కూడిన ఐలైన్ స్టూడియోస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి లాస్ ఏంజల్స్, వాంకూవర్, సియోల్ మరియు లండన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనకి నెట్ఫ్లిక్స్ గ్లోబల్ విజువల్ ఎఫెక్ట్స్ హబ్ని మనం ప్రారంభించాం. కాబట్టి అంటే లాస్ ఏంజల్స్, వాంకూవర్ మరియు సియోల్ మరియు లండన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్లో ప్రారంభించారు. కాబట్టి మనకి హాలీవుడ్ అనేది హైదరాబాద్కు వచ్చింది అంటూ మనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇందులో భాగంగా వ్యాఖ్యానించారు. సో మనకి ఐలైన్ స్టూడియో స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్ on March 12, 2026. So the studios were started on March 12, 2026. So this island studio started in Hyderabad and it was inaugurated by CM Revanth Reddy and Central Minister Duddurala Sridhar Babu. So in this event actor Rana Daggubati and producer Dil Raju and Ministry of I&B Secretary Sanjay Raju and Island Studios CEO Jeff Shapiro participated this event. So in this event Telangana CM Revanth Reddy said that arrival of Hollywood to India or arrival of Hollywood in Hyderabad, it was said by CM Revanth Reddy. Why? Because this is the island studio started firstly in Los Angeles, Vancouver, Seoul and London. So after these countries this island studios were started in Hyderabad. So in that case CM Revanth Reddy says that arrival of Hyderabad in Hollywood. So it was inaugurated with the CM Revanth Reddy and IT Minister Duddurala Sridhar Babu on March 12, 2026. And this is about Hyderabad lo Island Studios ki sambandhinchi. Next 40th edition of AHA 2026. మనకి 40th ఎడిషన్ ఆఫ్ ఆహా 2026 అనేది మనకి 40వ ఎడిషన్ ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతుంది. మరి ఆహార్ అనే ఈ ఎడిషన్ ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారు అంటే ఇది మార్చి 10 నుండి మార్చి 14, 2026 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఈ కార్యక్రమం అనేది ఎవరు నిర్వహించారు అంటే ఈ కార్యక్రమాన్ని ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ కార్యక్రమంలో
దాదాపుగా 1800 మంది ఎగ్జిబిటర్లు మరియు ఆహార ఉత్పత్తులు, డైరీ, బేకరీ మరియు అత్యాధునిక కిచెన్ పరికరాలను ఇందులో ప్రదర్శిస్తారు. మరి దీనిలోని సందర్శకులు కేవలం బిజినెస్ మ్యాన్సే సందర్శిస్తారు. అంటే బిజినెస్ మ్యాన్సే ఇందులో ప్రదర్శిస్తారు. అలాగే ఇందులో బిజినెస్ మ్యాన్సే దీన్ని సందర్శిస్తారు. మరి ఇందులో దాదాపుగా 1,00,000కు పైగా బిజినెస్ మ్యాన్స్ దీనిని సందర్శిస్తారు అని చెప్పి అంచనా వేశారు. ఎంతమంది? దాదాపుగా 1,00,000 మంది బిజినెస్ మ్యాన్స్ దీనిని సందర్శిస్తారు. సో 40th edition of Aahar 2026. So this 40th edition of Aahar conducted in New Delhi from March 10 to March 14, 2026 in New Delhi in Bharat Mandapam. Bharat Mandapam. The time is up to 10 to 7 p.m. 10 a.m. to 7 p.m. So the partnership countries are in this 40th edition of Aahar 2026 is Iran is participated as a Italy is a partner country in this 40th edition of Aahar 2026 for Aahar 2026. So in this event aroundly features nearly 1,800 exhibitors, and it is expected to attract 1 lakh business visitors. Expected to visit 1 lakh business visitors, and this is about 40th edition of Aahar 2026. Next, పర్యావరణ రహిత మరియు శబ్ద నిరోధక ప్యానెల్ను అభివృద్ధి చేసిన NEERI మనకి పర్యావరణ రహిత మరియు శబ్ద నిరోధక ప్యానెల్ని ఏర్పాటు చేసిన NEERI నాగ్పూర్కి చెందిన CSIR NEERI అనేది మనకి శాస్త్రవేత్తలు పారిశ్రామిక వ్యర్థాలను ఉపయోగించి వినూత్న శబ్ద నిరోధక ప్యానెల్ని మరియు బ్యారియర్స్ని అభివృద్ధి చేశారు. ఎవరు? మనకి నాగ్పూర్కి చెందిన CSIR NEERI వాళ్ళు పారిశ్రామిక వ్యర్థాలని ఉపయోగించి CNOBR లేదా వినూత్న శబ్ద నిరోధక ప్యానెల్స్ని మరియు బ్యారెల్స్ని అభివృద్ధి చేశారంట. మరి ఇది ఏ విధంగా తయారు చేశారు? పారిశ్రామిక వ్యర్థాలు అంటే ఎలాంటి వ్యర్థాలతో? అంటే పారిశ్రామికం నుంచి లేదా పారిశ్రామిక ఇండస్ట్రియల్ సెక్టార్స్ నుంచి విడుదలయ్యే వ్యర్థాలు ఏమైతే ఉంటాయో ఆ వ్యర్థాల నుండి వారు ఈ శబ్ద నిరోధక ప్యానెల్స్ని అభివృద్ధి చేశారు. మరి ఎలాంటి వ్యర్థాలతో అభివృద్ధి చేశారు చూస్తే, వారు ఎకో ఫ్రెండ్లీ ప్యానెల్ను 50% పాత టైర్ల రబ్బర్ రేణువులు ఏవైతే ఉన్నాయో పాత టైర్ రబ్బర్ రేణువుల నుండి 50% తయారు చేశారు. అలాగే 40% ఫ్లై యాష్ ఏదైతే ఉందో అంటే బొగ్గు మసి ఏదైతే ఉందో 50% ఏమో పాత టైర్ రబ్బర్స్ తోటి, అలాగే 40% యాష్ అంటే బొగ్గు మసి ఏదైతే ఉందో దానితో తయారు చేశారు. అలాగే 10% బైండింగ్ మెటీరియల్స్తో తయారు చేశారు. మరి ఈ విధంగా వీరు మనకి వ్యర్థాల నుండి ఈ శబ్దరహిత నిరోధక ప్యానెల్స్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇది రబ్బర్ వ్యర్థాలు వివిధ ఫ్రీక్వెన్సీల శబ్దాలను గ్రహించే సామర్థ్యాలను కలిగి ఉంటుంది. అలాగే ఫ్లై యాష్ ఈ ప్యానెల్ని బలంగా మరియు తేలికగా ఉంచుతుంది. మరి రబ్బర్స్ని ఎందుకు ఉపయోగించారు అంటే ఈ రబ్బర్స్ మనకి చాలా వరకు శబ్ద ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేయడానికి ఈ రబ్బర్లని ఉపయోగిస్తారు. అలాగే యాషెస్ అంటే బొగ్గు మసి ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు వీటిని ప్యానెల్స్ని తేలికగా ఉంచుతుంది. మరి ఇందుకోసం ఏర్పాటు చేశారు. మరి దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే మనకి పారిశ్రామిక వ్యర్థాల నుంచి తయారు చేస్తున్నామంటే వ్యర్థాలను కూడా నియంత్రించాలి అన్న ఉద్దేశంతో, అలాగే తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాన్ని అందిస్తూ ప్యానెల్స్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పారిశ్రామిక వ్యర్థాల నుండి ఏర్పాటు చేశారు అంటే పారిశ్రామిక వ్యర్థాలను తగ్గిస్తూ
అలాగే తక్కువ ఖర్చుతో కూడిన సౌకర్యాన్ని తీసుకురావడం జరిగింది. తక్కువ ఖర్చుతో కూడిన ప్యానెల్స్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇందుకోసం ఈ పర్యావరణ రహిత శబ్ద నిరోధక ప్యానెల్స్ని ఏర్పాటు చేశారు. అంటే దీంట్లో పారిశ్రామిక వ్యర్థాలను తగ్గించడం కూడా ముఖ్య ఉద్దేశం. NEERI developed eco-friendly and sound-free panels. So scientists at the CSIR NER, National Environmental Engineering Research Institute in Nagpur, has developed a eco-friendly noise barrier called CNOBR, compact green noise barrier. So it was developed completely with a sound free panel. So this pollution free or eco friendly and sound free panel was developed by CSIR and National Environmental Engineering Research Institute. What is the this panel is completely designed by 50% of recycled tire rubber. So this panels was made by 50% recycled tire rubber granules and 40% fly ash and 10% binding materials. So in that case, these total panels were developed by CSIR NEERR. So this recycled tire rubber is used to receive the capacity of sounds, and fly ash is used these panels as very lightweight. So in that case they were used to recycled tire rubber and fly ash in this design of panels. The purpose of these panels is used to prevent industrial wastages. So in that case, these panels were designed. Not only that process. So the CNOBR is designed to absorb noise from both sides. So effective across various frequency ranges. So in this case, this panel was developed. So this panel was developed for pollution-free areas and also to prevent industrial wastages. So these panels are developed with a less cost and very effective. So in that case, these panels were developed. నెక్స్ట్ మానవ వన్యప్రాణి ఘర్షణ. మరి మానవ వన్యప్రాణి ఘర్షణ అనేది ఎందుకు జరుగుతుంది అంటే, మనకి ఫారెస్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫారెస్ట్ ఏరియాస్లో మానవులకి మరియు జంతువులకి మధ్య ఘర్షణ అనేది సహజం. ఎందుకంటే మానవులు వారికి యొక్క ఆవాసాల కోసమని లేదంటే వ్యవసాయం కోసం అని చెప్పి మనకి జంతువుల కోసం ఉన్న అడవులను నరికేసి వారి స్థావరాలను ఏర్పాటు చేసుకుంటారు. మరి ఇందుకోసం జంతువులు మనుషులపై ఘర్షణలకు రావడం జరుగుతుంది. మరి ఆ విధంగానే మనుషులు ఏర్పాటు చేసుకున్న పొలాలు పంటలు ఏవైతే ఉన్నాయో జంతువులకు ఆహారం దొరకక పంటల్లో పడి తింటాయి. మరి దానివల్ల మనుషులకు జంతువులపై ఘర్షణలు ఏర్పడతాయి. మరి ఏ విధంగా ఘర్షణలు ఏర్పడుతున్నప్పుడు ఈ ఘర్షణలను తగ్గించడానికి చాలా వరకు కార్యక్రమాలు నిర్వహించారు. మరి అందులో ఒకటి ప్రాజెక్ట్ హనుమాన్. మరి ప్రాజెక్ట్ హనుమాన్ ఎవరు ఏర్పాటు చేశారు అంటే, మనకి ఆంధ్రప్రదేశ్ సీఎం మరియు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ప్రాజెక్ట్ హనుమాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకోసం అంటే, మనుషులకి మరియు జంతువులకి మధ్య ఉన్న ఘర్షణలను తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ హనుమాన్ని ఏర్పాటు చేశారు. అంటే వారి మధ్య సంఘర్షణలు జరగకుండా ఈ కార్యక్రమం ద్వారా చూసుకుంటారు. అలాగే ఈ ప్రాజెక్ట్ హనుమాన్ ఏదైతే ఉందో ఈ కార్యక్రమం ద్వారా
జంతువులకు ఏదైనా హాని కలిగినప్పుడు వాటికి తక్షణమే వైద్య సదుపాయాలు అందించేలా చూడడం ప్రాజెక్ట్ హనుమాన్ ముఖ్య ఉద్దేశం. మరి ప్రాజెక్ట్ హనుమాన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే మార్చ్ 3, 2026 నాడు మనకి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మనకి పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారు. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. So we know about it. So in forest a lot of conflicts are there in between humans and wildlife. Why? Because in humans were destroyed forest to construct a houses or to construct to make any farmer to make any agriculture sector. So in this forest humans are used more in a land and they were destroyed forest to construct a buildings or a houses to them. So in that cases animals were attacked at humans and animals are destroyed crops of the people. So in that case and humans were attacked the animals. So in that case lot of conflicts are there in a forest areas. So in that case on March 3, 2026 Andhra Pradesh Deputy CM Pavan Kalyan we started Project Hanuman on March 3, 2026 to eradicate conflicts in forest between both humans and wildlife. Why? Because the lot of conflicts are there in between humans and wildlife. So in that case Project Hanuman were started. So this this is about Project Hanuman was introduced by Pavan Kalyan. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్కి సంబంధించి. నెక్స్ట్ 13 ఏళ్ల లోపు చిన్నారులకు పేరెంట్ మేనేజ్ వాట్సాప్ అకౌంట్స్. మనకి 13 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వాట్సాప్కి పేరెంట్స్కి అంటే వాటి యొక్క వాట్సాప్ లింక్ అనేది మనకి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. మరి ఎందుకోసం అంటే వాట్సాప్ ఇటీవల 13 ఏళ్ల లోపు చిన్నారుల కోసం పేరెంట్ మేనేజ్డ్ అనే కొత్త రకమైన ఖాతాలను పరిచయం చేసింది. పేరెంట్ మేనేజ్డ్ అనే కొత్త రకమైన ఖాతాల ద్వారా ఈ ఖాతాలని మనకి తల్లిదండ్రులు తమ పిల్లల వాట్సాప్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించవచ్చు. అంటే పిల్లల దగ్గర ఏవైతే మొబైల్ ఫోన్స్ ఉంటాయో వారి యొక్క వాట్సాప్ని మన ఫోన్స్తో లింక్ చేసుకోవచ్చు. మరి లింక్ చేసుకున్నప్పుడు వారు ఎవరితో మెసేజ్ చేస్తున్నారు, ఏ గ్రూప్లో వాళ్ళు ఉన్నారు, అలాగే ఏ విధమైన సంభాషణలు జరుగుతున్నాయి అని చెప్పి పర్యవేక్షించవచ్చు. మరి దీని ద్వారా మనకి ఈ ఖాతాలలో మరి వాట్సాప్ ఖాతాలలో స్టేటస్లు కానీ ఛానల్స్ కానీ మరి మోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి ఫీచర్స్ ఇందులో అందుబాటులో లేకుండా ఉన్నాయన్నట్టు. అంటే పిల్లలు యూజ్ చేసే మొబైల్స్లో లైవ్ లొకేషన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే స్టేటస్ అలాగే ఛానల్స్ మోటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అనేవి ఇందులో ఉండేవి కాదు. ఎందుకంటే ఈ ఫీచర్స్ అనేవి ఉంటే ఎవరికైనా లైవ్ లొకేషన్స్ కానీ ఇంకేమైనా ఉన్నప్పుడు పిల్లలను ఈజీగా మోసం చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి వీటిని కూడా ఈ ఫీచర్స్లో పిల్లలు వాడే ఫోన్స్లో ఈ వాట్సాప్ ఖాతాల ద్వారా ఆ ఫీచర్స్ అనేవి లేకుండా చేస్తున్నారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పిల్లలు ఎవరు ఈ కాంటాక్ట్ తీసుకోవాలి, ఎవరి కాంటాక్ట్ పిన్ చేసుకోవాలి, ఏ గ్రూప్లో చేరాలి అన్న విషయాలన్నీ తల్లిదండ్రుల చేతుల్లో ఉంటుంది. అలాగే కొత్త కాంటాక్ట్లను జోడించాలన్నా తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి. మరి ఈ విధంగా చేయడం ద్వారా 13 ఏళ్ల లోపు పిల్లలకు ఫోన్ వాడేటప్పుడు వారి యొక్క భద్రత పట్ల మనకు ఎలాంటి ఆందోళన ఉండదు. నెక్స్ట్ పేరెంట్స్ మేనేజ్ వాట్సాప్ యాప్ అకౌంట్స్ ఫర్ చిల్డ్రన్స్ అండర్ ఏజ్ ఆఫ్ 13 years old. So WhatsApp has recently introduced parents managed accounts especially under age of 13 years children. So
The features allows parents to oversee their children's messaging activity while providing safer and more restricted experience. So the parents or guardians 18 plus must link their own WhatsApp accounts to the children's accounts during the initial setup. So parents are, so in this WhatsApp feature, so in this parent managed WhatsApp account is directly linked to the parents or children's WhatsApp link, so in this case parents are directly watched children's activity in their own mobiles, Why? Because children's WhatsApp account is connected to parents account. So in that case parents are very peaceful in this case. Why? Because the lot of so in this case this WhatsApp account is more useful for the parents to protection of children. So in this WhatsApp account, in this WhatsApp parent managed account, then this WhatsApp account of a children's, they doesn't have any features of a status, channels and moto artificial intelligence, and live location sharings are not available of a children's mobiles under age of 13. And this is about parent managed WhatsApp account for under the age of 13 years children. నెక్స్ట్ అమెరికా ఇరాన్ యుద్ధం మనకి ఫిబ్రవరి 2026లోనే అమెరికా ఇజ్రాయెల్ రెండు కలిసి ఇరాన్పై యుద్ధం చేసింది. మరి ఇరాన్పై చేసిన యుద్ధానికి గాను ఫిబ్రవరి 28, 2026 అమెరికా ఇజ్రాయెల్ సైన్యాలు ఇరాన్పై దాడి చేసినందుకు ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అయాతుల్లా అలీ ఖమేనీ మరణించారు. మరి ఆయన స్థానంలో ఆయన యొక్క కుమారుడు అయిన ముస్తఫా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలను చేపట్టారు. మరి ఇరాన్ ప్రతీకార చర్యగా అమెరికా యుద్ధ నౌక అయిన USS అబ్రహం లింకన్ పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. అంటే అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇరాన్పై దాడి చేయడంతో అక్కడ ఉన్న సుప్రీం లీడర్ మరణించాడు. మరి ఆ ఆవేశంతో ఇరాన్ తన ప్రతీకార చర్యగా ఏం చేసింది? అమెరికా యుద్ధ నౌక అయిన USS అబ్రహం లింకన్ పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. సో అమెరికా ఇరాన్ యుద్ధం as of March 15, 2026, the 2026 Iran war is ongoing conflict following a large-scale joint military strike by the United States and Israel on February 28, 2026. It is a conflict, a large-scale joint military strike. It is a joint military strike by America and Israel on Iran on February 28, 2026. So in that attack on February 28, 2026, Iran Supreme Leader Ayatollah Ali Khamenei was died on this attack. So in place of that, his son Mustafa Khamenei became as new Supreme Leader to Iran. So in that case, Iran attacked Abraham Lincoln. Iran attacked with a ballistic missions on Abraham Lincoln. So in that case, Iran is again attacked on Abraham Lincoln with ballistic missiles. And this is about America-Iran war. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.